హలో ఫ్రెండ్స్, చల్లమిరపకాయల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇక్కడ నేను హాఫ్ కేజీ బజ్జీ వేసుకునే మిర్చిని అయితే తీసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని నైఫ్తో ఈ విధంగా 4 వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. మిర్చిలో ఉండే సీడ్స్ని అయితే తీయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. గిన్నెలోకి హాఫ్ లీటర్ పెరుగుని వేసుకోండి. పెరుగునే మజ్జిగలా కూడా చేసుకుని వేసుకోవచ్చు, కానీ కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా ఉండకూడదు, కొద్దిగా థిక్గా ఉండేటట్టు చూసుకోండి. అందుకే నేను పెరుగుని వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పెరుగులోకి 4 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపుని వేసుకుని గరిటతో మొత్తం అంతా బాగా కలుపుకుని ఈ మజ్జిగని మిరపకాయల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు గిన్నెలోకి 250 ml వాటర్ వేసుకుని ఇప్పుడు ఆ వాటర్ కూడా ఈ మిరపకాయల్లోకి వేసుకుని గరిటతో ఈ విధంగా ప్రెస్ చేసుకుని మూత పెట్టి ఒక 24 అవర్స్ పక్కన పెట్టుకోండి. 24 అవర్స్ తర్వాత అయితే మూత ఓపెన్ చేసి ఇప్పుడు చల్లమిరపకాయల్ని గరిటతో మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా సెకండ్ డే కూడా చల్లమిరపకాయల్ని మూత పెట్టి ఊరపెట్టుకోవాలి. సెకండ్ డే కూడా చల్లమిరపకాయలను ఊరపెట్టుకున్నాక ఇప్పుడు థర్డ్ డే మొత్తం అంతా మరొకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఒక్కొక్క చల్లమిరపకాయ తీసుకుని ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేదంటే ఒక క్లాత్ పైన కానీ వేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఈ చల్లమిరపకాయలు ఎక్కువగా ఎండ ఉంటే 3 డేస్లో అయితే ఆరిపోతాయి, లేదంటే 4 డేసో 5 డేసో పడతాయి. చల్లమిరపకాయలు ఎండపెట్టిన సెకండ్ డే అయితే చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అయితే ఇవి ఆరిపోయాయి. ఇంకొక రోజు ఎండ పెడితే సరిపోతుంది. డే చూపిస్తున్నాను. చల్లమిరపకాయలు అయితే చక్కగా ఆరిపోయాయి. ఎండలు అలా ఉన్నాయి. మరి ఎక్స్ట్రాగా ఒక డే ఆరపెట్టొచ్చు, ఏం పర్లేదు, కానీ నేను ఆరపెట్టట్లేదు. 3 డేస్కే చక్కగా ఆరిపోయాయి. ఈ విధంగా ఇరిపితే సాగకుండా విరిగితే చక్కగా ఆరిపోయినట్టే. ఇప్పుడైతే ఒక డబ్బాలో వేసుకుని 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, అసలు పాడవ్వవు. ఇప్పుడైతే ఫ్రై చేసి చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని వేసుకుని చల్లమిరపకాయలని వేసుకుని 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఈ చల్లమిరపకాయలు పప్పులోకి, రసంలోకి, ఇంకా పెరుగన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయి.